తదుపరి తులారాశి. తులారాశి వారు ఉల్లాసంగా, ఉత్సాహంగా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి అందిన సమాచారం కొంతవరకు వీరికి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. సేవా కార్యక్రమాలపై ఆసక్తి కూడా చూపుతారు. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. గృహ నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే కొంతవరకు వసూలు అవుతుంది. వ్యాపారం వరకు ఈ వ్యాపారంలో మంచి లాభాలు దక్కుతాయి. ఉద్యోగం వరకు అనుకూల వాతావరణం ఉంటుంది. పారిశ్రామిక వైద్య రంగాల వరకు కూడా ప్రోత్సాహకరంగా గడుస్తుంది. సినీ, టీవీ కళాకారులకు గత కొంతకాలంగా ఏదైతే గందరగోళ పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయని చెప్పవచ్చు. విద్యార్థులకు అవకాశాలు కొన్ని అప్రయత్నంగా లభిస్తాయి. మహిళలకు అరుదైనటువంటి ఆహ్వానాలు అందుతాయి. దీనివల్ల చాలా సంతోషంగా ఈ రాశి మహిళలు గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి ఈ వాడకాల్సి వచ్చే రంగు పసుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి పనులు చకచక పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులు కలుసుకుని సంతోషంగా గడుపుతారు. నూతన పరిచయాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఏర్పడతాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. రావాల్సిన డబ్బు కూడా సకాలంలో చేతికంతుంది. వ్యాపార వర్గాల వరకు నూతన వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగ వర్గాల వరకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వరకు ఆకస్మిక విదేశీయాన ప్రయాణాలు. సినీ, టీవీ కళాకారులకు పట్టింది బంగారమా అన్నట్టుగా గడుస్తుంది. విద్యార్థులకు అందే అవకాశాలు చాలా వరకు కూడా సంతృప్తిని కలిగిస్తాయి. మహిళలకు కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు తీరుతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఏవాడ కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే ఆంజనేయ స్వామివారిని పూజించడం, స్వామివారి దండకాన్ని పట్టించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి స్థిరాస్తి వివాదాలు బాగా చికాకు పరుస్తాయి. పనులన్నీ కూడా మందకొడిగా సాగుతాయి. ఒక సమాచారం కొంత గందరగోళాన్ని కూడా కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు వీరికి అంతగా అనుకూలించదు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ఆచితూచి ముందుకు సాగడం చాలా మంచిది. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో అదనపు పని భారం తప్పదు. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వరకు కూడా ఒత్తిడులు ఎదురవుతాయి. సినీ, టీవీ కళాకారులకు చిక్కులు, సమస్యలు తప్పకపోవచ్చు. విద్యార్థులు కొన్ని అవకాశాల తుట్లో చేజారడం చేత నిరాశ చెందుతారు. మహిళలకు కుటుంబ సమస్యలు వేధిస్తాయి. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. ధనురాశి వారికి ఎవడ కలిసి వచ్చే రంగు నీలం రంగు మరియు నలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే శివాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి రాబడి తగ్గడం చేత అవసరాలు తీర్చుకోవడం కోసం రుణాలు కూడా చేయక తప్పదు. ఇతరుల విషయాల్లో జోక్యంతో వివాదాలు కూడా ఏర్పడవచ్చు. కాబట్టి ఈ విషయం పట్ల ఈరోజు ఈ రాశి వారికి కాస్త జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతోటి తగాదాలు కూడా ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో కూడా కొంత మెలకువ అవసరం. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార విస్తరణలో ఆటంకాలు అధికంగా ఎదురవుతాయి. ఉద్యోగ వర్గాల వారు బాధ్యతలను వీరికి సవాలుగా మారుతాయి. రాజకీయ, పారిశ్రామిక వర్గాల వరకు కూడా అసంతృప్తి అధికమవుతుంది.